వెల్కమ్ టు మెగా 9 టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన దర్శకుడు సుజిత్ కాంబినేషన్ లో రూపొందించిన ఓజీ సినిమా అంచనాలను భారీగా పెంచేసింది. ఈ చిత్రం ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో గ్రాండ్ గా విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్, సుజిత్ టేకింగ్ కలయికలో ఈ సినిమా ఒక విజువల్ వండర్ గా ఉండబోతోందని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమాలో పవన్ తో పాటు ఇమ్రాన్ హష్మి, టీను ఆనంద్, అర్జున్ దాస్, శ్రీయారెడ్డి, అభిమన్యు సింగ్, హరీష్ ఉత్తమన్ ఇలా భారీ కాస్టింగ్ ను పెట్టారు డైరెక్టర్ సుజిత్. అయితే వీళ్ళతో పాటు కొన్ని క్యామియోస్ కూడా ఓజీలో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఆ క్యామియోస్ లో మెగా హీరోలు సందడి చేయనున్నారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ మరో 15 రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయబోతోంది. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య సుమారు 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పవన్ ఈ మూవీలో పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు. పైగా ఆయన ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లిమ్స్, టీజర్, సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక రీసెంట్ గా పవన్ బర్త్డే కి వచ్చిన గ్లిమ్స్ అయితే సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఇటీవల హరిహర వీరమ్మలతో ఫ్యాన్స్ ని నిరాశపరిచిన పవన్ కళ్యాణ్ ఓజీతో అదిరిపోయే ట్రీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అలాగే ఫ్యాన్స్ కూడా ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఓజీ ఓజీ అంటూ తెగ హల్చల్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో నటించిన యాక్టర్స్ సైతం ఓజీపై ఇచ్చే హైప్ చూస్తుంటే సినిమా ఓ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఓజీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ వైరల్ గా మారుతోంది. అదేంటంటే ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ తనయుడు అఖీరానందన్ కూడా నటిస్తున్నాడని అంటున్నారు. ఓజీలో పవన్ చిన్నప్పటి పాత్రలో అఖీరా కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఇప్పుడు మరో ఇద్దరు మెగా హీరోల పేర్లు కూడా సాయిధరం తేజ్, వరుణ్ తేజ్ ఇద్దరులో ఒకరు గెస్ట్ రోల్ లో కనిపిస్తారట. సాయిధరం తేజ్, పవన్ కళ్యాణ్ కలిసి ఇప్పటికే బ్రో అనే సినిమాలు నటించారు. ఇక ఇప్పుడు పవన్ సినిమాలో తేజ్ గెస్ట్ రోల్ లో నటిస్తున్నారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. సినిమాలో తేజు క్యామియో పవర్ఫుల్ గా ఉంటుందని, దాన్ని ఓజీ మూవీ టీం సస్పెన్స్ గా ఉంచారని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇందులో వాస్తవం ఎంతుందో తెలియదు, కానీ ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కి పండగ అని చెప్పొచ్చు. ఇక ఓజీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ నెల 19న విజయవాడ, 21న హైదరాబాద్ లో 2 భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించబోతున్నారట. హైదరాబాద్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాకు అన్నయ్య చిరంజీవి వస్తే అది మెగా ఫ్యాన్స్ కి డబుల్ సెలబ్రేషన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిరు, పవన్ కలిసి చాలా కాలం తర్వాత ఒకే వేదికపై కనిపించనుండడం ఈ ఈవెంట్ కి మరింత ప్రత్యేకతను తెస్తుంది.